నమస్తే ఫ్రెండ్స్. ఎండ్రికాయల కూర, పీతల కూర అని అంటూ ఉంటారు కదా! ఈ కర్రీని జనరల్‌గా ఎవరైనా అంత పెద్దగా ఇష్టపడరు తినడానికి. ఎందుకంటే అది నీచు వాసన వస్తుంది, బాగా స్మెల్ వస్తుందని తినడానికి అంత పెద్దగా ఇష్టం చూపించరు. మరి నేను చేసే ప్రాసెస్‌లో ఒకసారి మీరు చేశారంటే ఈ ఎండ్రికాయల కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు ఈ ప్రాసెస్‌లో. ఇది నిజమండి. నేను తినని వాళ్ళతోని చాలా మందితో తినిపించాను. అంత రుచిగా వండుకోవచ్చు ఈ కర్రీని మరి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం మరి. ఎండ్రికాయల కర్రీ కోసం ఫస్ట్ వాటిని బాగా శుభ్రం చేసుకోండి. ఇవి చిన్న కొండ్లంటారు. వీటిని ఇట్లా సెపరేట్ చేసుకోవాలా. పెద్ద కొండ్లని, చిన్న కొండ్లని, నడుము భాగంని ఇలా సెపరేట్ చేసుకోవాలా. ఈ చిన్న కొండ్లన్నీ మనము మిక్సీలోనైనా వేసుకోవచ్చు, దంచుకొనైనా దంచుకోవచ్చు. ఎలా చేసుకున్నా పర్లేదు. ఇవి పెద్ద కొండ్లు ఇందులోనే ఉన్నాయి. ఇంకా ఈ నడుము భాగాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇవి 2 కలిపి మనము వండేసుకోవడమే. ఇవి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఇలా కట్ చేసుకోలేదు. ఈ మధ్య భాగంలో యెల్లో కలర్‌గా అంత నీచు ఉంటది కాబట్టి అది మనం గోర్లతోని గీకేసుకుంటూ చాలా నీట్‌గా ఇలా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఇవి మనము ఎంత బాగా శుభ్రం చేసుకుంటే అంత నీచు వాసన పోయి మనకు కర్రీ అనేది అంత రుచిగా అవుతుంది. మెయిన్ ఫస్ట్ ప్రాసెస్ ఇవి బాగా కడుక్కోవడం. ఎవరికైనా కడుక్కోవడం రాకపోతే కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇవి కడగడం కూడా చూపిస్తాను. ఇంత శుభ్రంగా ఎలా కడుక్కోవాలనేది. ఇగో చూడండి ఇలా కడుక్కోవాలి. ఒకవేళ పెద్ద సైజు ఉన్నట్టయితే ఇట్లా 2 ముక్కలు చేసుకోండి. ఒకవేళ పెద్ద సైజు లేకపోతే ఇలానే ఉంచేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను మిరియాలు వేసుకోండి. మిరియాలు వేసి లైట్‌గా అటు ఇటు కలుపుతూ వేయించుకోండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు గరం మసాలాలు మీ దగ్గర ఏవుంటే అవి వేసి ఫ్రై చేసుకోండి. లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఏవుంటే అవి వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అన్ని మెంతులు వేసి మెంతులు కూడా లో ఫ్లేమ్‌లో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇవి ఇలా ఒక ప్లేట్‌లోకి వేసి చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ప్యాన్‌లోకి ఒక హాఫ్ పావంత ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు మే మామూలుగా ఒక 3 ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం లావుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి అటు ఇటు కలుపుతూ ఈ ఉల్లిపాయలనేటివి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు ఒక 10, 12 ఎండ్రకాయలు తీసుకున్నాను. వాటికి క్వాంటిటీ ప్రకారం మీకు సూప్ ఎంత కావాలనో అంత ఆలోచించుకొని మీరు ఈ ఉల్లిపాయలనేది ఏయించుకోవాల్సొస్తది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న మసాలాలన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోండి. వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయని కూడా ఆ మసాలాలకి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకే ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ పొట్టు తీసి ఇందులోకి వేసి మిక్సీ పట్టుకోండి. ఒక ఇంచు అల్లం ముక్కని కూడా పొట్టు తీసి ఇందులోకి వేసి అన్నీ ఒక దగ్గర మసాలాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు ఒక దగ్గర వేసి ఇలా మిక్సీ పట్టుకోండి. పేస్ట్ అనేది ఇలా అవుతది. ఇదంతా దగ్గరికి అనుకొని ఒక ముద్దలాగా చేసి ఇలా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న కొండ్లు ఉన్నాయి కదా! ఈ చిన్న కొండ్లు మీరు అవసరమైతే మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. రోలు లేకపోతే ఇలా మనం మిక్సీలోకి వేసి మిక్సీలో కూడా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇవి చాలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మిక్సీ పట్టుకోండి. ఇంకా ఇలా మిక్సీ కాకపోతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ అలా మిక్సీ పట్టుకొని ఇది ఒక బగోన్‌లోకి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని మనము ఇందులో కొన్ని వాటర్ పోస్తూ చింతపులుసు రసం తీసుకున్నట్టుగా రసం తీసుకోవాలి. ఇలా దీన్ని వాటర్ పోసుకుంటూ పిసుకుతే అందులో ఉన్న రసం అనేది మొత్తం మనకొచ్చేస్తుంది. ఈ రసంతోనే మనకు చాలా టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఎండ్రికాయలనేటివి బాగా చిన్నగా ఉంటే నేను ఇందాక చూపించినవి చాలా చిన్నగా ఉన్నాయి కదా! అవి నీచు వాసన ఎక్కువ ఉంటాయి. ఇలా రసం తీసుకోవాలి. ఈ కొండ్లు చిన్న కొండ్లు అనేటివి ఉంటాయి కదా! ఈ కొండ్లు అనేటివి ఇలా బగోన్‌లోకి వేసుకొని మళ్ళీ మనము సెపరేట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఈ చిన్న చూరల్లాగా ఉంటాయి కదా! అవి రాకుండా చూసుకోవాలి. లేకపోతే మనకు రసంలో పడి అవి గుచ్చుకుంటాయి. ఒకవేళ మీకు ఇలా చేయితోని కూడా వడగట్ట రాకపోతే స్ట్రెయినర్‌తోని కూడా వడగట్టుకోవచ్చు. నాకిలా వడగట్టడం వస్తది కాబట్టి ఇలా మొత్తం ఇందులో ఉన్న రసం అంతా తీసుకోండి. ఈ రసంతోనే మనకు కర్రీ అంతా మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న బగోనైనా, ప్యాన్ అయినా మీ కన్వీనియంట్ ప్రకారం ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ కంటైనర్ వేడి అయిన తర్వాత అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకున్నా. 3-4 పావులు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మరొక 2, 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేసి అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్ కావడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇది ఫ్రై చేసుకోవాలి మాడకుండా.
ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకొని అటు ఇటు కలుపుతూ పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొద్దిగా ఈ పోపులో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా కలిసిపోయేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రకాయల్ని ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోండి. అంటే పీతలని కూడా అంటారు కొందరు. మేమైతే తెలంగాణ సైడు ఎండ్రకాయలు అంటాము. ఇవి ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా సేపటి వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ ఇదే. మనము ఈ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా నీచు వాసన పోయి మన కర్రీ అనేది అంత బాగా టేస్ట్ అవుతుంది. దాదాపు మీరు ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత ఒక 2 చిన్న సైజ్ టమాటాలు, మీడియం సైజ్ ఉంటే ఒక్క టమాటా అయినా పర్లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఎండ్రకాయలతో పాటు ఇలా కలుపుకుంటే టమాటాలకున్న పులుపు అనేది ఎండ్రకాయలకు పట్టుకొని నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, ఈ మసాలా ముద్ద అనేది కూడా ఈ ఎండ్రకాయలకన్నిటికీ పట్టుకునేలాగా మనం ఇప్పుడే కలిపేసుకోవాలి. అప్పుడు ఇంకా అస్సలే నీచు వాసన రాదు. ఈ మసాలాలన్నీ గరం మసాలాలు, మిరియాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ ఎండ్రకాయలకు పట్టుకొని మనకు మంచి మసాలా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అవి తిన్నప్పుడు. ఆ హోల్స్‌ని పీల్చుకుంటుంటే గూడా మనకు మసాలా ఫ్లేవరే వస్తుంది. నీచు వాసన అస్సలు రాదు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు గూడా ఖచ్చితంగా తింటారు. ఇంకా ఇవి క్లీన్ చేయడం మీకు రాకపోయినా కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లీనింగ్ చేసి గూడా చూపిస్తాను. ఇవి ఇంత నీట్‌గా ఎలా కడుక్కోవాలనేది. ఇలా దాదాపు ఈ మసాలాని ఒక 5 మినిట్స్ వరకు పట్టేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇదంతా ఇలా కుక్ అయిపోయింది కదా, మరొకసారి ఇలా ఇంత దగ్గరకొచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. కొంచెం ఉప్పు, కారం అనేది ఇందులో బాగానే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి నేనిక్కడ ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఒక 3, 4 స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. ఈ టీ స్పూన్‌తోని ఒక 4-5 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. అంటే మీ కారంలో ఉప్పు ఉందా? లేదా? లేకపోతే అది ఘాటైన కారమా? చప్పటి కారమా? అని చూసి వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేది కూడా ఈ ఎండ్రకాయలకు బాగా పట్టుకునేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కానీ లేకపోతే ఈ ఎండ్రకాయల కర్రీ చేసేటప్పుడు కానీ ఏది కూడా మాడనియొద్దు. మాడనిస్తే కర్రీస్ది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నారు కదా, ఇదంతా మసాలా ఈ ఎండ్రకాయలకు పట్టేలాగా ఒక 5 నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకునేది అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా కొబ్బరి పొడి కూడా ఇలా వేయించి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని నేను వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది కొద్దిగా చిక్కదనం వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా కొబ్బరి పొడి కూడా వేసి బాగా పట్టించేసేయండి కర్రీకి. కొబ్బరి పొడి అంతా బాగా పట్టుకున్న తర్వాత మనము రసం తీసుకున్నాం కదా, చిన్న కొండ్లని మిక్సీ పట్టి ఆ రసంని మెల్లిగా అడుక్కి కూడా కొంచెం ఈ చూర అనేది మిగిలిపోతుంది. మొత్తం ఒక్కటేసారి గుమ్మరించకుండా ఇలా లైట్గా పై ఇదంతా పోసుకోండి. లాస్ట్కి అడుక్కి వచ్చేసరికి ఇలా చేతిని అడ్డంగా పెట్టి ఇలా వడగట్టినట్టుగా పోసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీడియోలో. ఒకవేళ చేయితోని వడగట్టడం రాకపోతే స్ట్రైనర్తో పోసుకోండి. కానీ ఈ అడుక్కున్న చిన్న ముక్కలు మాత్రం ఈ కర్రీలో పడనీయొద్దు. ఒకవేళ ఆ చిన్న ముక్కలు ఇందులో పడ్డట్టయితే కర్రీలో అవన్నీ వచ్చి తినేటప్పుడు మనకు గుచ్చుకుంటూ ఉంటాయి. పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడతారు, గొంతులో ఇరుక్కుంటుంది. చూడండి ఇదంతా ఇట్లా మిగిలిపోయింది. ఇట్లా దీన్ని ఇందులోకే ఉంచేసుకోవాలి. ఆ చూరంతా పడేసుకోవడమే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ మంచిగా మసలేలాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా ఇంతే సింపుల్. ఒక 5-10 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్‌లో మనం ఉడికించుకున్నామంటే మనకు ఎండ్రకాయల కర్రీ అనేది దగ్గర పడి పైనుంచి ఇలా నూనె పేరి రెడీ అయిపోతుంది. ఇది దించే ముందు కూడా మనము వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న గరం మసాలా పొడి, వేయించి పొడి చేసుకున్న మిరియాల పొడి వేసుకొని కొద్దిసేపు ఈ మసాలాలన్నీ ఈ కర్రీకి పట్టేంత వరకు ఉంచుకొని దానిపైన ఆయిల్ అనేది పేరేంత వరకు ఉంచుకొని ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆయిల్ పేరాలి కర్రీ పైన. ఇలా పేరిన తర్వాత మనం దించేసుకోవడమే. ఇంతే సింపుల్. ఎంతో టేస్టీగా కమ్మటి రుచితో ఈ తెలంగాణ స్టైల్లో పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఎండ్రకాయల కర్రీ.
ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు చేసి చూడండి, తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి, మీకు ఖచ్చితంగా బాగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.